వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను హౌ టు రిజైన్ గ్రేస్ఫుల్లీ అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో కంపెనీ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు రిజైన్ చేసేటప్పుడు సో గ్రేస్ఫుల్గా ఎలా వెళ్ళాలి, మరి లైక్ అంతా ఆ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేయాలి దాని గురించి చూడబోతున్నాం. సో రిజైనింగ్ గ్రేస్ఫుల్లీ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ బికాజ్ ఇట్ మిర్రర్స్ యువర్ కమిట్మెంట్ టు ప్రొఫెషనలిజం, హానెస్టీ అండ్ కన్సిడరేషన్ ఫర్ యువర్ ప్రెజెంట్ ఎంప్లాయర్ అండ్ కోవర్కర్స్. సో రిజైన్ చేయడం, ఆ గ్రేస్ఫుల్గా రిజైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కమిట్మెంట్, మన ప్రొఫెషనలిజం, మన హానెస్టీ వే, సో అవన్నీ మన లైక్ ఎంప్లాయర్కి మనం ఇచ్చే రెస్పెక్ట్, కోవర్కర్స్తో లేకపోతే కోలీగ్స్తో మనం చేసే మన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అలా వెళ్ళిపోవడం చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం మరి. సో ఫస్ట్ రిజైన్ చేసేటప్పుడు ఏమేమి ప్రాసెస్ ఫాలో కావాలి, లైక్ ఆ స్టెప్స్ ఏంటి మనం కొద్దిగా చూద్దాం. ఇన్ఫార్మ్ ఇన్ పర్సన్, షెడ్యూల్ ఏ మీటింగ్ విత్ యువర్ సూపర్వైజర్ టు డిస్కస్ యువర్ డిసిషన్ ఫేస్ టు ఫేస్. సో ఒక మీటింగ్ పెట్టుకోండి, షెడ్యూల్ చేసుకోండి మీ సూపర్వైజర్తో, మీకంటే ఎవరికైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావో వాళ్ళతో. సో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ యాజ్ చెప్పండి ఇలా ప్రొఫెషనల్ వేలో. దిస్ షోస్ రెస్పెక్ట్ అండ్ అలౌస్ ఫర్ డైరెక్ట్ కమ్యూనికేషన్. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ అయినట్టు ఉంటుంది. సో ముందే చెప్తే ఏమవుతుందంటే నీ ప్లేస్లో ఇంకో వాళ్ళని రీప్లేస్ చేయడానికి వాళ్ళు నోటిఫికేషన్ కానీ జాబ్ నోటిఫికేషన్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు రీప్లేస్ చేయడం, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నీ ప్లాన్స్ నీకుంటే కంపెనీ ప్లాన్స్ కూడా కంపెనీకి ఉంటాయి. కాబట్టి నువ్వు ముందే ఇన్ఫామ్ చేయడం చాలా బెటర్. ఇంకా ఇన్ పర్సన్గా నువ్వు వెళ్ళి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. రిజిగ్నేషన్ లెటర్ సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఏ ఫార్మల్ లెటర్ స్టేటింగ్ యువర్ ఇంటెన్షన్ టు రిజైన్. ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావో ఈ ఇంటెన్షన్ ఏంటో హానెస్ట్ వేలో అక్కడ ఫార్మల్ లెటర్ రూపంలో చెప్పే. ఇంక్లూడ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే, టిపికల్ గివింగ్ 2 to 4 weeks నోటీస్. సో నువ్వు లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు, సో నీ 2 to 4 week నోటీస్ మనం ఇస్తాం కాబట్టి నోటీస్ పీరియడ్ కూడా ఉంటుంది. సో అవి కూడా ఫాలో కావాలి మనం. సో ఆ రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేటప్పుడు మనం లాస్ట్ వర్కింగ్ డే కూడా మెన్షన్ చేయండి. కీప్ ద టోన్ పాజిటివ్ అండ్ అప్రిసియేటివ్. సో మనం వెళ్ళిపోయేటప్పుడు లైక్ పాజిటివ్ వేలోనే వెళ్ళిపోవాలి. మనం ఎలాంటి అహంకారంగా మాట్లాడడం కాకుండా లైక్ సింపుల్ వేలో మనం పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి. సో కీప్ ద టోన్ పాజిటివ్ అండ్ అప్రిసియేటివ్. తర్వాత ట్రాన్సిషన్ అసిస్టెన్స్, ఆఫర్ టు అసిస్ట్ ఎవర్ ఇన్ ర్యాపింగ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. సో మనం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో ఏదైనా ఉంటే మన రోల్ ఏదైనా ఉంటే మన టైంలోపు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రియేటింగ్ హ్యాండ్ ఓవర్ నోట్స్, ఏదైనా హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే నోట్స్ హ్యాండ్ ఓవర్ చేసేయండి. అండ్ ట్రైనింగ్ యువర్ రీప్లేస్మెంట్. సో ఎవరైనా నీ రీప్లేస్మెంట్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేయాలి. సో దిస్ హెల్ప్స్ ఎన్జ్యూర్ ఏ స్మూత్ ట్రాన్సిషన్ ఫర్ యువర్ టీమ్. సో నీ టీమ్కి కూడా ఇది ఎంత ట్రాన్సిషన్ సింపుల్గా అయిపోతుంది. నీ కొలీగ్స్కి చాలా వర్క్ బర్డెన్ తగ్గుతుంది. సో వాళ్ళకు కూడా మంచి ఒపీనియన్ వస్తుంది, నీ పైన ఇంప్రెషన్ వస్తుంది. సో ఈ కొలీగ్స్తో నువ్వు బాగుంటే ఏమవుతుందంటే నెట్వర్కింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు నీకు ఎప్పుడన్నా హెల్ప్ కావాలన్నా, సో వేకెన్సీగా ఉన్నా ఏదన్నా హెల్ప్ చేస్తారు ఇలాంటి విషయాల్లో. సో నువ్వు కూడా మంచి ఇంప్రెషన్తో వెళ్ళాలి. సో ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ రెసిగ్నేషన్ లెటర్ ఆన్ కన్వర్జేషన్. నువ్వు ఫేస్ టు ఫేస్ కావచ్చు, లేకపోతే లెటర్లో కావచ్చు. ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ హ్యాడ్ ఇన్ ద కంపెనీ. సో నువ్వు ఎక్స్ప్రెస్ చేయని గ్రాటిట్యూడ్, ఎందుకంటే మనకు ఆపర్చునిటీస్ ఇచ్చింది, ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సో కంపెనీ అనేది. సో నీకు ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉండాలి, అది ఎక్స్ప్రెస్ చేయి. తర్వాత మెయింటైన్ ప్రొఫెషనలిజం. సో కంటిన్యూ వర్కింగ్ డిలిజెంట్లీ అంటిల్ యువర్ లాస్ట్ డే. సో ప్రొఫెషనలిజం ఏదో మనం వెళ్ళిపోతున్నామని వర్క్ చేయకుండా ఉండకుండా నోటీస్ పీరియడ్లో కూడా మన లాస్ట్ డే వరకు మన వర్క్ ఏంటో అలా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ వెళ్ళండి. అవాయిడ్ నెగిటివిటీ ఆర్ బర్నింగ్ బ్రిడ్జెస్ యాజ్ యువర్ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ మ్యాటర్స్. సో ఎలాంటి నెగిటివ్కి తావునియకండి. సో నెగిటివిటీ ఉండకండి, పాజిటివ్గానే అన్ని పనులు క్లియర్ చేస్తూ వెళ్ళండి. సో ఇది ప్రొఫెషనలిజం మన రెప్యుటేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. సో నెట్వర్కింగ్, కీప్ ఇన్ టచ్ విత్ కొలీగ్స్. ఇంతకుముందు చెప్పాను, కీప్ ఇన్ టచ్ విత్ కొలీగ్స్ అండ్ సూపర్వైజర్స్ ఆఫ్టర్ లివింగ్. సో నువ్వు కంపెనీ నుంచి వెళ్ళిపోయినా నీకు కొలీగ్స్కి, సూపర్వైజర్స్తో నువ్వు టచ్లో ఉంటే బాగుంటుంది నీకే. సో నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అవుతుంది. దే మైట్ ప్రొవైడ్ రిఫరెన్సెస్ ఆర్ ఫ్యూచర్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. వాళ్ళ రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఫ్యూచర్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీలు చాలా యూజ్ అవుతారు వాళ్ళు. సో ఈ 6 మీరు రిజైన్ చేసేటప్పుడు గ్రేస్ఫుల్గా వెళ్ళాలంటే ఈ 6 మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. సో ఈ వీడియోలో నేను అందుకే మీరు హౌ టు రిజైన్ గ్రేస్ఫుల్లీ, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే
మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.